మహనీయులు స్వర్గీయ బాబు గారి 118వ జయంతిని దేశవ్యాప్తంగా మాननीय ప్రధానమంత్రి నరేంద్ర దాస్ మోదీజీకి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు మనం దేశం ఒక అధికారికంగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక సహకారం, కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదేశానుసారం అనుసరించి జరుపుకుంటున్నాం. ఈ యొక్క జయంతి ఉత్సవంగా నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క ఎవరైతే ఈ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. బాబు జగ్జీవన్ రామ్ గారు దేశం లోపల 11 సార్లు ఎంపీగా 35 సంవత్సరాలు ఈ దేశానికి ఒక మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ముందుకు తీసుకుపోవడంలో బాబు జగ్జీవన్ రామ్ గారు వారు ఒక రామ లక్ష్మణ్ లాగా పనిచేసినటువంటి వాళ్లకు ఈ దినం సందర్భంగా వారికి జయంతి ఉత్సవాలు, వారికి చిరస్థాయిగా వారి యొక్క పేరు ఈ యొక్క ప్రపంచ కీర్తికి వచ్చే విధంగా భారతదేశం కూడా సహకరిస్తుంది. మాన్య ప్రధానమంత్రి గారు కూడా సహకరిస్తున్నారు. వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరగడం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో కూడా జరగడం చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన యొక్క దళితులకు ఏవైతే రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానివ్వండి, ప్రమోషన్స్ విషయంలో కానీ డిస్క్రిమినేషన్ జరుగుతున్నట్టుగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసుల విషయంలో కూడా పోలీసులు ఒక క్రమ పద్ధతి లోపల డిజిటల్ చేయాలి. లేదా ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్లాగ్స్ నింపాలి. లేకపోతే వాళ్ళపై తగు చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మనవి చేస్తున్నాను.